నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ప్రేక్షకులకు ఈద్ ముబారక్. రంజాన్ పర్వదినం సందర్భంగా ఎన్టీవీ మీకు అందిస్తోంది పవిత్ర మక్కాపై ప్రత్యేక కార్యక్రమం రంజాన్ లేదా రమజాన్. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆచరించే పవిత్ర దీక్షావ్రతం. ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల పేరే రంజాన్. దీన్ని ముస్లింలు అత్యంత పరమ పవిత్రంగా భావిస్తారు. కారణం, దివ్య ఖురాన్ గ్రంథం ఆవిర్భవించింది ఈ మాసంలోనే. ఇక ముస్లింలు ఎంతో పవిత్రంగా నిర్వహించే యాత్ర హజ్. దేవుడి ఇంటిని స్వహస్తాలతో తాకి తన్మయత్వంతో తడిచి ముద్దవుతారు. సౌదీ అరేబియాలోని మక్కా కేంద్రంగా జరిగే హజ్ ప్రపంచంలో ఎక్కువ మంది పాల్గొనే యాత్రగా పేరు తెచ్చుకుంది. ఈ పవిత్ర మక్కా విశేషాలు మీకోసం. ఇమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ ఈ 5 ఇస్లాం మత స్తంభాలుగా పేరు తెచ్చుకున్నాయి. మొదటి 2 ప్రతి ముస్లిం తన దినచర్యలో భాగంగా పాటిస్తూ ఉంటాడు. రోజా, జాకత్లను రంజాన్ మాసంలో నిర్వహిస్తారు. ఇక 5వది మక్కాకు యాత్ర వెళ్లి రావడం. దీన్నే హజ్ అంటారు. ఇది ఖర్చుతో కూడుకున్న కార్యమైన ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లి రావాలని కోరుకుంటాడు. ఇస్లాంలో పరమ పవిత్రమైన ప్రదేశం అది. ప్రపంచంలోని ఏ ముస్లిమైనా నమాజు చేసుకునేటప్పుడు విధిగా ఆ ప్రదేశం ఉన్న దిశగా కూర్చుని ప్రార్థన చేయటం ఆనవాయితీ. మహమ్మద్ ప్రవక్త, ఇబ్రహీం ప్రవక్త కంటే ముందు, సృష్టి పుట్టక ముందు నుంచే దేవుడి ఇల్లుగా ఆ పవిత్ర ప్రదేశం ఉందని ఇస్లాం చెబుతోంది. అదే కాబా. ఈ కాబా స్వర్గంలోని దేవుడి ఇంటికి ప్రతిరూపం. కాబా ఒక్క దేవుణ్ణి వక్కాణిస్తోంది. సౌదీ అరేబియాలోని మక్కా నగరం మధ్యలో కాబా ఉంది. వేల సంవత్సరాల నుంచి నేల 4 చెరుగుల నుంచి తండోపతండాలుగా ప్రతి సంవత్సరం యాత్రికులు ఇక్కడికి వస్తున్నారు. కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తారు. దాంతో పాటు ఇక్కడ చేయవలసిన ధార్మిక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంటారు. ముందుకు అడుగులు వేయటానికి కూడా స్థలం ఉండదు, అంతమంది జనం. బృందం నుంచి ఒక్కసారి తప్పిపోతే మళ్లీ కలుసుకోవడం చాలా కష్టం. అయినా అల్లా మీద భారం వేసి చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. భూమి మీద గొప్ప ప్రవక్తల్లో ఒకరైన మొహమ్మద్ కాలుమోపిన ఆ ప్రదేశాల్లో నడవాలని, తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక యాత్రను నిర్వహించాలని, దేవుడికి వేల వేల విన్నపాలను వినిపించాలని మక్కాకు వస్తారు. అదే పవిత్రమైన హజ్ యాత్ర. దాదాపు 30 లక్షలకు పైగా వచ్చే యాత్రికులకు బస, ఆహారం, రవాణా ఏర్పాట్లను చూడటం ఓ బృహత్కర కార్యక్రమం. సౌదీ అరేబియా ప్రభుత్వం ఎంతో నేర్పుతో, ఖర్చుతో వాటిని నిర్వహిస్తోంది. హజ్ యాత్ర మొదలవటానికి ముందు నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. పరిసరాలను పెద్ద ఎత్తున పరిశుభ్రపరుస్తుంది. సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉంటుంది. వ్యాన్లు, కార్లు సోదా చేస్తుంటారు. ముస్లింలు సంవత్సరమంతా మక్కా నగరాన్ని సందర్శిస్తూనే ఉంటారు. కానీ హజ్ సమయంలో ఇక్కడ కని విని ఎరుగని రీతిలో యాత్రికుల సందడి ఉంటుంది.
ఇక్కడే 7వ శతాబ్దిలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు. హజ్ యాత్ర ఆయన జీవిత విశేషాలతో కూడుకున్నది. అయితే మక్కాకు యాత్రగా రావడం అనే సంప్రదాయం ప్రవక్త మహమ్మద్ కంటే 1000 సంవత్సరాల ముందే ప్రవక్త ఇబ్రహీం కాలం నుంచే ఉండేదని చరిత్ర చెబుతోంది. మక్కా ప్రదేశాన్ని పరమ పవిత్రంగా ఎందుకు పిలుస్తారు? మక్కా నగరానికున్న ప్రాముఖ్యత ఏమిటి? మక్కా సమీపంలో ఇంకా ఎలాంటి పవిత్ర ప్రదేశాలున్నాయి? అలాగే హజ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు పాటించవలసిన కఠిన నియమాల గురించి తెలుసుకుందాం. సౌదీ అరేబియాలోని పశ్చిమ పర్వతాల్లో మక్కా ఉంది. సుమారు 100 మైళ్ల ప్రాంతాన్నంతా సేక్రెడ్ శాంక్చురీగా ప్రకటించారు. ఈ ప్రదేశంలో ఎవ్వరూ వేటాడకూడదు, పోట్లాడకూడదు, చెట్లను కొట్టివేయకూడదు అన్న నియమాలను తప్పనిసరిగా ఇక్కడ పాటిస్తారు. ఇక్కడే 90 ఎకరాల ప్రాంతంలో గ్రాండ్ మాస్క్ మస్జిద్ అల్ హరం ఉంది. ఇస్లాం మత ప్రకారం ప్రపంచంలో అత్యంత పవిత్రమైన స్థలం ఇదే. భూమి మీద అతిపెద్ద మస్జిద్ గా కూడా ఈ గ్రాండ్ మాస్క్ రికార్డులకెక్కింది. ఈ మస్జిద్ లో 40 లక్షల మంది ప్రార్థనలు చేసే విధంగా నిర్మించారు. హజ్ సమయంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత మంది యాత్రికులు కనిపిస్తారు. మస్జిద్ అల్ హరం లోపలే కాబా ఉండడం గమనార్హం. కాబా నల్లని రాతితో చేసిన 50 అడుగుల ఎత్తైన నిర్మాణం. చతురస్రాకారంలో ఉంటుంది. దీనిని మొట్టమొదటిసారిగా దేవుడి ఆజ్ఞ మేరకు ఆదాం నిర్మించాడని, వరద కారణంగా మునిగిపోయిన దీనిని ఇబ్రహీం పునర్నిర్మించాడని చెబుతారు. కాబాకు సౌత్ ఈస్ట్ కార్నర్ లో బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది. దీనిపైన వెండితో కవచంలా తొడిగారు. ఆదాం ఈవ్ల సమయంలో స్వర్గం నుంచి ఈ రాయి జాలువారిందని వారి విశ్వాసం. ఈ బ్లాక్ స్టోన్ నుంచే కాబాను ఇబ్రహీం నిర్మించాడని అంటారు. అందుకే దీన్ని తాకడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అంత దగ్గరగా వెళ్లటానికి కుదరకపోతే దూరం నుంచే చూస్తారు. కాబాను నల్లని పట్టు వస్త్రం కిస్వాతో ఎప్పుడూ కప్పి ఉంచుతారు. దీని పొడవు 7000 చదరపు అడుగులు. దీని మీద బంగారు తాపడం గల దారంతో ఎంబ్రాయిడరీ చేసిన ఖురాన్ ప్రవచనాల కాలిగ్రఫీ కనిపిస్తుంది. దీన్నంతా భక్తి శ్రద్ధలతో తయారు చేసే బృందం ప్రత్యేకంగా ఉంటుంది. దీని తయారీకి $5 మిలియన్ ఖర్చవుతుంది. హజ్ ముందర కొత్త కిస్వాను కాబా మీద కప్పుతారు. కాబా బంగారు తలుపుల లోపల ఓ గది ఉంది. కాబా తలుపులను చాలా అరుదుగా తెరుస్తారు. దాని లోపలికి ప్రవేశించటం అందరికీ లభించదు. And mercy upon me. మక్కా గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు స్పెషల్ ప్రోగ్రామ్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.